ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులు ఇజ్రాయేలీ గారికి దేవుని యొక్క వాక్యమును అందించడానికి సమయాన్ని అప్పగిస్తున్నా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది, అగ్ని స్తంభం, మేఘ స్తంభం. అగ్ని స్తంభంలో ఉంటారా, మేఘ స్తంభంలో ఉంటారా? కనుక అగ్ని స్తంభం అయినా మనకు ఆశీర్వాదమే, మేఘ స్తంభం అయినా మనకు ఆశీర్వాదమే. దేవుడు మనతో మాట్లాడి మనను ఆశీర్వదించును గాక. చేతులు ఏమైపోయినాయమ్మా? చేతులు అదేంటి మోగాళ్ళలాగా చేతులు ఎత్తున్నారు? అదేనా? సంతోషంతో, ఆనందంతో, ఆశతో, దాహముతో దేవుడు మిమ్మలను ఆత్మతో నింపును గాక. బైబిల్లో నుంచి ఒక వాక్య భాగం చదవన్నా. తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. మైక్ లేదా? వాక్యం చదవండి. మౌత్ తీసుకోండి. వాక్యం చదవాలి, మౌత్ వినాలి. మంచిగా చదవాలి, మంచిగా చదవాలి. చదువు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలను అనుభవించుచు సైనికుడెవడును చాలే మళ్ళీ చదువు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఎవరండి చెప్పాలి? ఏ సైనికులు? అరే క్రీస్తు యేసు సైనికులు అని చెప్పాలి. సగం చెప్పి సగం మానేస్తారు. క్రీస్తు యేసు ఇట్లా సైనికులు ఎలా చూపించాలి? ఇలా చూపిస్తారు. అలా కూర్చొని సైనికుడు వాడు వచ్చి ముందు బోర్లు దోసిపోతాడు. సైతానుడు వచ్చి క్రీస్తు యేసు సైనికులు చెప్పాలి. మీరు గట్టిగా, ఇంకా గట్టిగా చెయ్యి. ఇట్లా అయితే ఇట్లా కాదు, ఇట్లా. క్రీస్తు యేసు సైనికులు, పోరాడే వాళ్ళం, ఎనుదీసే వాళ్ళం కాదు. చివరి శ్వాస వరకు మేము పోరాడతాం. హల్లెలూయా. పౌలు గారు తిమోతికి రాస్తున్న మాట అది. నీవు ఎలాంటి సైనికుడుగా ఉండాలంటే ఒక మంచి సైనికుడుగా దేవుని ఎదుట నీవు పని చేయాలి అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఎలాగైతే తిమోతికి కోరుకున్నాడో పౌలు గారు, ఆ రీతిగానే మంచి సైనికుడుగా యథార్థమైన సైనికుడుగా తిమోతి తన జీవితాన్ని ప్రాణం, ఆత్మ, శరీరం సమర్పించుకున్నాడు. తన ఆత్మీయ తండ్రిని చూసి, ఆత్మీయ తండ్రి ఆశను చూసి, ఆత్మీయ తండ్రి ప్రార్థన బట్టి చివరి శ్వాస వరకు తిమోతి దేవుని ఎదుట, పౌలు ఎదుట, సంఘం ఎదుట సేవలో తన ప్రాణాలు దారబోసాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనందరము నమ్మకస్తులమై ఉందుముగాక. ఆయన పనిలో నమ్మకస్తులమై ఉందుముగాక. ఆయన సంఘములో నమ్మకస్తులమై ఉందుముగాక. ప్రభు రాకడికి నమ్మకస్తులమై ఉందుముగాక. యథార్థమంతులుగా ఉందుముగాక. లోబడి ఉందుముగాక. తగ్గించుకొని ఉందుముగాక. పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడుదుముగాక. హల్లెలూయా. నమ్మకస్తురాలు నేను. బాగా వినండి. సైన్యములో దేవుడు అంట నిన్ను సైన్యములో
చేర్చుకున్నాడంట. దేవుడు ఏం చేశాడు చెప్పాలి నోడుతో, ఆయన సైన్యములో నిన్ను చేర్చుకున్నాడు. ఆయన సైన్యములో నిన్ను చేర్చుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పాలి. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మన దేవుడు చెప్పాలి, నోర్లు తెరవ బిడ్డలారా. మన దేవుడు, పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అక్కడుంటే అట్ట అందుద్దురా, నీకు ముందు రావాలి కానీ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యాధిపతి నడుస్తూ ఉంటే గడ్డ 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 వణికిపోతాయి సైన్యాలు. సైన్యాధిపతి నడక టీవీగా ఉంటుంది. ఆయన క్యాప్ కానీ, ఆయన నడక కానీ, ఆయన వైఖరి కానీ, ఆయన తుపాకి కానీ, ఆయన ఆయుధాలు కానీ, సైన్యాధిపతి నడుస్తూ ఉంటే గడ్డ 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 వణికిపోతాయి. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. పావురాలు 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 పావురాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయున్నాడు, యేసు మనకు తోడయున్నాడు. భయము మనకు నిశ్చయమేగా, జయము మనకు నిశ్చయమేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయున్నాడు, యేసు మనకు తోడయున్నాడు. జయము మనకు నిశ్చయమేగా, జయము మనకు నిశ్చయమేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. ఆమేన్. రెండు చేతులు ఎత్తాలి. రాత్రి నుంచి మొత్తుకుంటున్నా, రెండు చేతులు చెప్పాలి. రెండు చేతులు హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి, ఆనందంతో చెప్పాలి, ఆశతో చెప్పాలి, దాహంతో చెప్పాలి. మంచి సైనికుని వలె నిలబడాలి, సైనికురాలుగా నిలబడాలి. మనము యేసయ్య సైన్యములో చేరిన సైనికులము. హల్లెలూయా, హల్లెలూయా. సింహము లాంటి మనస్సాక్షి కలిగిన వారము, పామురు లాంటి జీవితం కలిగిన వాళ్ళము, గొర్రె పిల్ల లాంటి విధేయత కలిగిన వాళ్ళము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము గాక. ఆయన సైన్యాన్ని ఆయన నడిపిస్తాడు. ఆయన సైన్యములో నిన్ను చేర్చుకున్నాడు. నీవు నమ్మకస్తురాలు అయి ఉండాలి, నీవు నమ్మకస్తురాలు అయి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మకస్తుడు అయి ఉండాలి, నమ్మకస్తురాలు అయి ఉండాలి. మంచి పోరాటం. ఏ పోరాటం అంట? మంచి పోరాటం పోరాడి తిని ఆ పరుగు. లోకంలోకి వెళ్ళే వాళ్ళం కాదు, లోకాశను కోరుకునే వాళ్ళం కాదు. దేవుణ్ణి స్వతంత్రించుకోవాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని లేఖనానికి లోబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము దేవుని రాజ్యము కొరకే మన జీవితాన్ని పోరాటంలో ఎన్నెన్ని పోరాటాలు నీకు వస్తాయి, ఎన్నెన్ని బాధలు నీకు వస్తాయి, ఎన్నెన్ని ఇరుకులు నీకు వస్తాయి, ఎన్నెన్ని ఇబ్బందులు నీకు వస్తాయి, ఎన్నెన్ని కరువులు నీకు వస్తాయి, ఎన్నెన్ని కన్నీరులు నీకు వస్తాయి. అన్నీ వచ్చినా కూడా సైన్యములకు అధిపతిన యెహోవా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీకు తోడుగా ఉన్న దేవుడు కొనకడు నిద్రపోడు. నిన్ను కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు. నీ పిల్లలను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ సంఘాన్ని కాపాడతాడు, నీ సేవను కాపాడతాడు, నీకు కలిగిన యావత్తును కాపాడతాడు. ఆయన నీకు కాపరి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడా. అది అగ్ని గుండమే కానీ, అది సింహాల బోనే కానీ, అది ఎర్ర సముద్రమే కానీ, అది యోర్దాను నదే కానీ, ఎరుకో గోడలే కానీ నిన్ను చెయ్యి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిన్ను దాటించి జయమిచ్చే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అగ్ని స్తంభమై మేఘ స్తంభమై ఇశ్రాయేలీయులను ఆయన ఎక్కడ నడిపించాడో మీకు తెలుసునా? ఎక్కడ నడిపించాడండి? అగ్ని స్తంభమై మేఘ స్తంభమై ఇశ్రాయేలీయులను, దేవుని పిల్లలను ఎక్కడ నడిపించాడు చెప్పాలి? ఎక్కడ నడిపించాడు? అరణ్య మార్గంలో కాదు, దేవుని ఎలుగులోకి నడిపించాడు. దేవుని ఎలుగు, అగ్ని స్తంభం అంటే దేవుని ఎలుగు. దేవుని ఎలుగులోకి నడిపించాడు. నా పిల్లలు నా ఎలుగులో ఉండాలి. ఆయన ఎలుగు నీ మీద ఉదయించునుగాక, ఆయన ఎలుగు నీ మీదకి వచ్చునుగాక. చీకటి తొలగిపోవునుగాక, పాపము తొలగిపోవునుగాక, సాతాను తొలగిపోవునుగాక, శాపము తొలగిపోవునుగాక. ఆయన ఎలుగులో నువ్వు వెలిగించబడదువుగాక. ఎలిగించిన దీపం వలె, ఎలిగించిన దీపం వలె, చీకటిలో ఎలిగే దీపాల వలె ఆయన బిడ్డలు ఎలుగుతానే ఉండాలి. ఆయన బిడ్డలు మండుతానే ఉండాలి. ఆయన బిడ్డలు ప్రకాశిస్తూనే ఉండాలి. అది దేవుని ఎలుగు, పరలోకం నుంచి వచ్చిన ఎలుగు, పరలోకం నుంచి వచ్చిన దేవుని ఎలుగు. ఆ ఎలుగులో నువ్వు నడవాలి, ఆ ఎలుగులో నువ్వు నిలబడాలి, ఆ ఎలుగులో నువ్వు పోరాడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం చదివినా త్వరగా. మౌత్ అమ్మా, మౌత్ 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 త్వరగా చదవాలి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, రాజులు యుద్ధ కాలం అది. వసంత కాలము, రాజులు యుద్ధం చేసే కాలం అది. దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయెను. ప్రొద్దుగొంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నాడు. చాలు అక్కడ ఆగండి. ఇప్పుడు అడ్రస్ అవసరంలో అక్కడ ఆగండి. బాగా ఉమ్మరంగా యుద్ధం జరుగుతుంది. ఇదేం కాలం? నోటితో చెప్పండి, నోరు తెరవండి. ఏం కాలం ఇది? వసంత కాలం. హల్లెలూయా. వసంత కాలం, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం, రాజులు యుద్ధంలో జయం పొందే కాలం, రాజులు యుద్ధంలో పోరాడే కాలం ఇది. పోరాడే కాలం. ఇంటిని మర్చిపోయి, ఆశలను మర్చిపోయి, కోరికలను మర్చిపోయి, దేశాన్ని మర్చిపోయి యుద్ధం కొరకు యుద్ధ భూమిలో పోరాటంలో ఉండే కాలం ఇది. వసంత కాలము అంటే సిగిరించే కాలం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ కుటుంబం సిగిరించాలంటే, నీ బిడ్డలు సిగిరించాలంటే, నీ పిల్లలు సిగిరించాలంటే, నీ సంఘం సిగిరించాలంటే, నీ భార్య సిగిరించాలంటే, నీ భర్త సిగిరించాలంటే, నీ పిల్లలు సిగిరించాలంటే, నీ గ్రామం సిగిరించాలంటే పోరాటంలో నువ్వు ఉండాలి. రాజు పోరాటంలో లేడు. రాజు లైట్గా అంతేగాని అంత పెద్ద సౌండ్ పెట్ట. చూడండి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రాజుగారు యుద్ధానికి వెళ్ళాడా? నోరు తెరుస్తారా తెరవరా?
కర్ర అది నా కర్ర ఏంటండి? నోరు తిరగకపోతే కర్ర వల్ల చది నోరు రాజు యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. బాగానండి. ఇదే ఏంటి? ఇది యుద్ధకాలం. ఏంటి? ఏం కాలం? ఎన్ని రోజులు కూటాలు ఎన్ని రోజులు అంటే చూపించారు అయ్యగారు. చెప్పండి. 4 రోజుల కూటాలు యుద్ధకాలం మనకి. 4 రోజుల కూటాలు ఒక్క కూటం కూడా మిస్ అవ్వకూడదు. ఒక్క కూటం కూడా మిస్ అయ్యావా నేరుగా సైతాన్ని ఇంట్లోకి వస్తాడు. మిస్ అయితే ఇంటి వస్తాడు. యుద్ధకాలంలో నువ్వు ఇంట్లో ఉండకూడదు. యుద్ధకాలంలో నువ్వు ఇంట్లో ఉండకూడదు. గ్యాస్ లేదండి, బియ్యం లేవు, వంట వండుకోవాలి, మా ఆయన వస్తే కేకలేస్తాడు. అమ్మా ఈ చెప్పకూడదు. ఏసైకి నీకు గ్యాస్ లేదని ఆయనకు తెలుసు, బియ్యం లేదని తెలుసు, నీళ్ళు లేవని తెలుసు, దానం చేయలేదని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావా లేదా? నువ్వు యుద్ధ భూమిలో ఉంటే అన్నీ నీ ఇంటికి పంపిస్తాడు దేవుడు. అల్లెలు కాదు, హుషారుగా ఉండాలి. పావురాలు 9ంటికి వెళ్తే మీరు చక్కగా 1 గంటకి వెళ్ళిపోయి ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా తినేసి 2 గంటలు పండుకొని మళ్ళీ సాయంత్రం కూడా ఫ్రెష్ అయిపోయి వస్తారు. టైం టేబుల్ ఉండాలండి. టైం టేబుల్. యుద్ధంలోకి వెళ్ళలేదు దావీదు మహారాజు, రాజుగారు. రాజులు యుద్ధం చేసే టైం అది. ఎవరు యుద్ధం చేసేది చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ రాజులు ఎవరన్నా ఉన్నారని చేతులెత్తండి. రాజులు ఎవరు ఉంటే చెయ్యొత్తమన్నా లేట్గా ఎత్తామే. మీరు రాజులేనా? ఏ రాజు? తెల్ల రాజులా? యాదవ రాజులా? నల్ల రాజులా? తెల్ల రాజులా? ఏ రాజులు మీరు? చూసారా? హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడిన రాజులు మనం. యేసు రక్తంతో కడగబడిన రాజులు మనం. హల్లెలూయా. రాజులు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. రాజులు ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ఏంటి? యుద్ధకాలం. ఏ కాలం? యుద్ధకాలం ఎవరికి? రాజులకి యుద్ధకాలం. మరి మనకే కాలం? పోయే కాలమా? మనకే కాలం. అపొస్తలుల కార్యాలు 3:1 చదువు. మనకే కాలం. త్వరగా చదువు. యేసు రక్తమే జయం. గట్టి చదవమ్మా. 3:1 చదువు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. అది చాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. అంటే 3 గంటల వరకు మీకు అన్నం పెట్టే పని లేదు. 3 గంటల వరకు మీకు అన్నం పెట్టే పని లేదు, పైకి లేపే పని లేదు. 3 గంటల వరకు. అమ్మా 3 గంటల వరకు ఏంటి మనకి? యుద్ధం మర్చిపోబాకండి. ఇట్లా యుద్ధం చూపించేప్పుడు ముందు కూర్చొని పొడవాలి. ఇట్లా యుద్ధం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యుద్ధంలో పోరాటంలో ఉన్నావు. ఏది గుర్తు రాకూడదు నీకు. మనకి ప్రార్థనా కాలం ఎన్ని రోజులు? 4 రోజులు పోరాటం. 4 రోజులు కడుపు కట్టుకో. 4 రోజులు పోరాడు. మంచి సైనికురాలు, మంచి సైనికుడు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన సైన్యములో నువ్వు సైనికురాలు అయి ఉన్నావు. ఆయన సైన్యములో సైనికుడై ఉన్నాడు. పోరాడే జీవితం ఉండాలి నీకు. నమ్మకం కలిగిన జీవితం ఉండాలి నీకు. యథార్థమైన జీవితం ఉండాలి నీకు. యథార్థమైన సైనికుడి మీద నా దేవుని కనుదృష్టి నిలబడి ఉంటుంది. ఏ కుటుంబం అయితే సంఘంలో యథార్థంగా ఉందో, ఏ కుటుంబం అయితే యథార్థంగా ఉందో ఆ కుటుంబం మీద నా దేవుని కనుదృష్టి నిలబడి ఉంటుంది. ఇది నా సంఘం, ఇది నా సేవ, ఇది నా పరిచర్య, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి, నా పరిచర్య, నా మందిరం. నేను యుద్ధం చెయ్యాలి, నేను నిలబడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను కడుపు కట్టుకోవాలి, నేను పోరాడాలి. నా సేవకుని భారం నేను పంచుకోవాలి, నా సేవకురాలు భారం నేను పంచుకోవాలి. ఈ సేవలో నేను ఒక పనివాడిగా నిలబడి ఒక యుద్ధంలో ఉన్నాం మేము. ఎన్నడూ కదిలిపోయే వాళ్ళం కాదు. యుద్ధం ముమ్మరంగా ఉంది. ఆయుధాలు భయంకరంగా ఉన్నాయి, అణుబాంబులు భయంకరంగా ఉన్నాయి. బాంబుకు భయపడాం, బాణానికి భయపడాం. సింహాల్లాగా చూడబాకండి, కొదం సింహాలు చూసినట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము కదలని
కొండపై నిత్యము కదలని సియోను కొండపై పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు ప్రభుని ఆరాధించు. హల్లే. రెండు చేతులు ఎత్తమని చెబుతున్నానా మీకు? కొద్దాకా చెప్పించుకోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గణపరచని దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి గణపరచని దేవుడు నిన్ను గణపరుస్తాడే. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా కథలను కథలం మేము. 125వ కీర్తన 1వ వచనం చదువునానా? 125వ కీర్తన 1వ వచనం. గట్టి చదువు అమ్మా తల్లే. యెహోవా యందు నమ్మకం ఉంచు వారు యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ నిత్యము నిలుసు సియోను పర్వతం వలె ఉంది. హల్లెలూయా. ఇది కదలని పర్వతం. యేసయ్య కదలని పర్వతం. కదిలిపోయేవాడు కాదు యేసయ్య. కదిలిపోయేవాడు కాదు నీ దేవుడు. కదిలిపోయేవాడు కాదు నీ దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా భూమికి ఆకాశానికి ఏకమై ఉన్న దేవుడు. ఆదియు అంతమై ఉన్నవాడు. ఆదియు ఆయనే, అంతము ఆయనే, ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దావీదు రాజుగారు యుద్ధానికి వెళ్ళారా? చెప్పండి బిడ్డలారా. దావీదు రాజుగారు యుద్ధానికి వెళ్ళారా? యుద్ధం ఉందని తెలుసా లేదా? ప్రార్థన ఉందని తెలుసా లేదా? కూటాలు ఉన్నాయని తెలుసా లేదా? మీటింగ్లు ఉన్నాయని తెలుసా లేదా? 4 రోజుల పరిచర్య ఉందని తెలుసా లేదా? అన్నీ తెలిసి ఎక్కడ పండుకున్నాడంట? ఇంట్లోనా? రాజనగరం. నేను వెళ్ళొచ్చాను రాజనగర్లోకి. అక్కడ యెరూషలేంలో సియోను కోట. అది సియోను కోట. కోటలోకి వెళ్ళొచ్చాను. ఎవ్వడు లోపలికి రావడానికి వీలేదు కోటలోకి. కోటలో మిద్దె మీద పండుకున్నాడు. హాయిగా గాలి, సముద్రం మీద గాలి వస్తూ ఉంటుంది. నిద్రపోయాడు. కోటాలు ఉన్నాయని తెలిసినా నువ్వు ఇంట్లో పండుకొని నిద్రపోతున్నావు అనుకో, అమ్మా మిద్దె మీద అటు ఇటు తిరగాలనిపిస్తుంది. అటు ఇటు తిరగాలి. అటు ఇటు తిరిగేటప్పుడు అమ్మా అటు ఇటు తిరిగేటప్పుడు ఏం కనపడిందంట ఆయనకి? ఆయన కళ్ళకి ఏం కనపడిందంటే చెప్పండి, ఏం కనపడింది? చూడరాని దృశ్యాలు కళ్ళకు కనపడ్డాయి. చూడరాని దృశ్యాలు కళ్ళకు కనపడ్డాయి. సైతానా అన్నాడా? అన్నాడా? నాకెళ్ళి చూడబాకనట్ట. నోరు తెరిచి చెప్పండి, అన్నాడా? సైతాన్ గాడు వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి వస్తాడు? అమ్మా యుద్ధానికి వెళ్ళకుండా పండుకునే వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రార్థనకి వెళ్ళకుండా అట్లాగే వస్తాడు అనుకోబాకండి. మీకు ఏరియా ద్వారా వస్తాడు. ఎట్లా వస్తాడంటే ప్రార్థనకి వెళ్ళకుండా ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి రింగ్ మోగుతుంది. ఏంట్రా రింగు? హలో బాయ్ ఫ్రెండ్, నేను హలో బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. బాయ్ ఫ్రెండ్ యుద్ధానికి వెళ్ళకుండా ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో పండుకున్నావు అనుకో, హలో ఎవరనే? గర్ల్ ఫ్రెండ్. నేనే గర్ల్ ఫ్రెండ్. ఏంటి ప్రోగ్రామ్ ఇవ్వాలి? ప్రోగ్రామ్ ఏంటి అసలు? వచ్చేస్తాడు సైతాన్ గాడు. ఎక్కడ కాదు, నీ సెల్ ఫోన్లోనే వచ్చేస్తాడు. అమ్మా దాన్ని వెనక్కి
తీసుకోలేవు, నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేవు, వాడిని జయించలేవు. ఎందుకో తెలుసా? యుద్ధానికి వెళ్ళలేదు నువ్వు, ప్రార్థనకి వెళ్ళలేదు నువ్వు, ప్రార్థనకి వెళ్ళలేదు. బాగా వినండి, దావీదు రాజుగారికి సైన్యం ఉంది, రాజుగారికి రాజ్యం ఉంది, సైన్యం ఉంది. సైన్యంలో ఎవరున్నారు? దావీదు రాజుగారి సైన్యంలో సైనికులు ఉన్నారు. ఎవరో తెలుసా? ప్రాణానికి తెగించి పోరాడే వాళ్ళు, ప్రాణాలు అర్పించాం. మీ చప్పట కూడా నాకు వెళ్ళి చూడండి, అంతే. ప్రాణాలకు తెగించే వాళ్ళు ఉన్నారు. నా మందిరంలో ఉన్న పరిచారకులు, నా మందిరంలో ఉన్న విశ్వాసులు, నా మందిరంలో ఉన్న బెదర్స్, నా మందిరంలో ఉన్న సిస్టర్స్ ప్రాణాలు బలిపీఠం మీద తన ప్రాణాన్ని ఈ ఆత్మీయ తండ్రి ఆ సాక్ష్యం చెప్పగలిగితే మీరు దండులు, మీకంటే దండులు మరొకరు లేరు. ఇశ్రాయేలీయుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. యుద్ధం సాగుతా ఉంది బిడ్డలారా, యుద్ధం సాగుతా ఉంది, పోరాటం. మందసం పెట్టే ఎక్కడుందో తెలుసా? మందసం పెట్టి ఎక్కడుందో తెలుసా? యుద్ధంలో ఉంది. మందసం పెట్టే యుద్ధంలో ఉంది. మందసం పెట్టిన కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, సైతాన్ గారిని జయించుకోవాలి, దురాత్మను జయించుకోవాలి, నమ్మకమైన పోరాటం పోరాడాలి, యజమానుని సంతోష పెట్టాలి. అయితే బాగా వినండి, పోరాడే సైనికులు ఉన్నారు, నమ్మకస్తులైన సైనికులు ఉన్నారు. బాగా వినండి. ఇగో అటు ఇటు తిరుగుతున్నాడు దావీదయ్య గారు, అమ్మా మురాదరాలే దావీదయ్య గారు, చెప్పండి తల్లరా, దండం పెడతా చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. దావీదయ్య గారు అటు ఇటు తిరుగుతూ ఉంటే మిద్దె మీద చూసినప్పుడు చూడరాని దృశ్యాలు కళ్ళకి కనపడి. అంటే ఒక తల్లి స్నానం చేస్తా ఉంది. తల్లి స్నానం చేస్తుంది. ఎవరో తెలుసా? తెలుసండి? ఎవరి నోటితో చెప్పండి. యేసయ్య రాసి పెట్టాడు, ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు. ఎవరామె చెప్పండి, అనబాకండి. సౌందర్యవతి. హల్లెలూయా, దావీదు ఎక్కడ తిరుగుతున్నాడు? హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగల్చినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగల్చినాను. బుద్ధి వీడినాను,
వచ్చేస్తున్న ఒక తల్లి కనపడింది. సౌందర్యవతి అంట. భటులను పిలిచాడు. ఏయ్ భటులరా, ఏయ్యా అక్కడున్న ఆమె అడ్రస్, ఆమె ఎవరి తాలూకా కనుక్కొని రండి. వాళ్ళు వెళ్ళారు. రాజుగారు ఆజ్ఞకి లోబడ్డారు. తీసుకొచ్చారు, వర్తమానం తీసుకొచ్చారు. ఎవరు రావే? అయ్యా నీ సైన్యంలో, బాగా వినండి, నీ సైన్యంలో మందసము దగ్గర మందసాన్ని కనిపెట్టుకొని నమ్మకంగా యుద్ధంలో నిలబడుతున్న ఊరియా భార్య. సైన్యంలో ఊరియా భార్య. ఒక పురుషునికి భార్య అయ్యుంది. ఒక పురుషునికి భార్య ఆమె. అందులో యుద్ధం చేసే వ్యక్తి. నీ రాజ్యములో మందసము దగ్గర యుద్ధం చేసేవాడు నమ్మకమైన ఊరియా. వదిలిపెట్టాడా? నీ సూపులు ఎంత భయంకరంగా ఉన్నాయో. నీ కంటి సూపు, నువ్వు బాప్తిసం పొందావే కానీ, బైబిల్ పట్టుకున్నావే కానీ, గుడికి వస్తున్నావే కానీ, బల్లారాధన తీసుకుంటున్నావే కానీ, ఆయన శరీరం తింటున్నావే కానీ, ఆయన రక్తం తాగుతున్నావే కానీ, నీ సూపులు మారలేదు. నీ తలంపులు మారలేదు. నీ తలంపులు మారాలి. నీ సూపులు మారాలి. మారకపోతే సాతానుడు నీ కళ్ళను ఆవరిస్తాడు, నీ తలంపులను ఆవరిస్తాడు, నీ హృదయాన్ని పట్టుకుంటాడు, నిన్ను వీడ్చుకొని వెళ్తాడు. న్యాయాధిపతులు 14 చదివినానా? న్యాయాధిపతులు 14:1 త్వరగా. శాంసను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. చూశాడా లేదా చెప్పమ్మా, మైక్రో చెప్పు. చూచెను. మరి చెప్పే. చూశాడా లేదా? చూచాడు. కళ్ళకు పట్టింది, సూపుకు పట్టింది, కళ్ళకు పట్టింది. సర్పం తలంపులకు పడతా. సర్పం ఎవరికి? యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి, ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి, కుండలు వండుకొని తింటాం. పొద్దునే చేపలు, రాత్రి ఏమో తలకాయ. తిని సైతాన్ని పట్టేస్తాడు. వారి కడుపే వారి దేవుడు అంట. ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనలో ఉండాలి. పాపం చేసిన తర్వాత ఆమెను ఇంటికి పంపించేశాడు. యుద్ధములో, బాగా వినండి, యుద్ధములో నమ్మకంగా మందసం దగ్గర పండుకుంటున్నాడు ఊరియా. నమ్మకంగా మందసం దగ్గర పండుకుంటున్నాడు ఊరియా. మనసులో, బాగా వినండి, ఊరియా హృదయంలో భార్య లేదు. ఊరియా మనసులో భార్యలు కొత్తగా పెళ్ళయిందండి. కొత్తగా ఈరోజు నీకు పెళ్లి చేసి ఓల్ నైట్ ప్రార్థన తీసుకెళ్తే ఎట్లుంటుంది? నేను ఈ రోజుకి బాబు పెళ్లి చేసామండి. ఓల్ నైట్ ప్రార్థన తీసుకెళ్ళిపోయాడు. పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కూతురు ఇంట్లోనే ఉంది. ఓల్ నైట్ ప్రార్థన. ఈయన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ప్రార్థనలో ఉంటుందా? పోరాడు అంటే ఏం పోరాడుతారా బాబా? అయినా కొత్తగా పెళ్ళయిందండి. నూతన దంపతులు యుద్ధంలో ఉన్నాడు అయ్యగారు. కానీ బాగా వినండి, అంత అందగత్తె భార్య అయినా సరే, సౌందర్యవతి అయినా సరే, ఆయన హృదయంలో లేదా? ఆమె తలంపులో లేదు. మరి ఆయన హృదయంలో ఉంది ఎవరంటే, దేవుని మందస్సం ఆయన తలంపులో ఉంది, దేవుని పోరాటం ఆయన తలంపులో ఉంది, దేవుని యుద్ధం ఆయన తలంపులో ఉంది, దేవుని రాజ్యం ఆయన తలంపులో ఉంది. నమ్మకస్తుడా నా ప్రాణనాథుడా, నమ్మకస్తుడా నా జీవనాథుడా, నమ్మకస్తుడా. ఏంటి మీరు నవ్వుకుంటారు? రాదా మీకు? పాట రాకపోతే నవ్వుకుంటా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నవ్వారు నాకు అప్పుడు అర్థమైపోయింది. యుద్ధ భూమిలో ఒక
ఒక నమ్మకస్తుడు ఉన్నాడు, యథార్థపరుడు ఉన్నాడు. భార్య కదండి, హృదయంలో తలంపులో భార్య లేదు, యుద్ధ భూమి అది. నమ్మకస్తుడై ఉన్నాడు. ఇల్లును మర్చిపో, ఈ 4 రోజులు ఇల్లును మర్చిపో, 4 రోజులు భర్తను మర్చిపో, 4 రోజులు భార్యను మర్చిపో, 4 రోజులు 5 మర్చిపోమంటే మందిరాన్ని మర్చిపోతారు. ఇల్లు మందిరాన్ని మర్చిపో. ఏంటన్నయ్యా ఆదివారం చేశారా, ఏంటో ప్రకటన చేస్తున్నారు ఆదివారం, ఏంటమ్మా వినలేదా ఎక్కడ పోతుంది నీ మనసు? మా నమ్మకస్తులమా కాదా? నమ్మకంగా ఉన్నాడు అక్కడ. బాగా వినండి. దావీదు రాజు గారికి గుండెల్లో ఎక్స్ప్రెస్, అదేంటది ఈ మధ్య వచ్చింది జంట వందే భారత్ వందే భారత్ అంట, వందే భారత్ ఆ భారతి పరిగెత్తినట్టుగా గుండె లబ్డబ్ కాదు ఇంకా కొట్టినది, అంత భయంకరంగా కొట్టుకుంటా ఉంది. భయం, ఎందుకంటే భయపడుతున్నప్పుడు మంచిగా ఒక లెటర్ వచ్చింది. ఒక లెటర్ పంపించారు అక్కడి నుంచి, గేటు దగ్గర నుంచి రాజుగారికి ఒక లెటర్ పంపించి, హలో దావీదు రాజు గారు, ఏంటి లెటర్ వచ్చింది సార్, లెటర్ ఏంట్రా చెప్పరా, చెప్తాడా వాళ్ళ ముందు చెప్తాడా, రాజుగారు చెప్తాడా? తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పోయి కుర్చీలో కూర్చొని లెటర్ తిప్పాడు. ఆ లెటర్లో ఏముందంటే, హలో దావీదు రాజు గారు, నీ వలన నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి రాయబడింది. దావీదు రాజు గారు, నీ వలన నేను గర్భవతిని అయ్యాను అని లెటర్ పంపించింది అమ్మగారు. ఆ లెటర్ చూడగానే ఇంకా కొద్దిగా స్పీడ్ ఎక్కువైంది. ఇక రాజుగారే రాజ్యం ఉంది, అధికారం ఉంది, సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. నీకెన్ని కోట్లు ఉన్నా పర్లేదు, నీకెంత ఉన్నా పర్లేదు, దేశాన్ని పర్లేదు, నీలో పాపం ఉన్నంత వరకు నీకు సమాధానం లేదు. యథార్థమైన జీవితం ఉన్నంత వరకు పోరాటం. హల్లెలూయా. నీ వల్ల నేను గర్భవతినయ్యాను. అరే ఎవడు అక్కడ? ఇక ఎతికాడు, ఉపాయం వెతుకుతున్నాడు. ఉపాయం బాగా వినండి. ఈ పాపం ఎవరి మీద పెట్టాలా అని ఉపాయం వెతుకుతున్నాడు. అమ్మా బాగా వినండి. దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. పాపం చేసేవాడు ఉపాయం వెతుకుతాడు. పాపం చేసేవాళ్ళు ఉపాయాలు వెతుకుతారు. ఎవరి నెత్తి మీద పెట్టాలి ఈ పాపం, ఎవరి నెత్తి మీద పెట్టాలి వెతుకుతారు. బట్టలు రారా, ఏంది అయ్యారో ఏంటి, యుద్ధంలోకి వెళ్ళి ఆ ఊరియాని తీసుకొని రండి, యుద్ధంలోకి వెళ్ళి ఊరియాని తీసుకొని రండిరా. అయ్యా యావాబు దగ్గర పరిగెత్తుకొని వెళ్ళారు. రాజుగారు ఆజ్ఞించారయ్యా ఊరియాని పంపించమనండి. పట్టుకొని వచ్చారు, అటోకలు ఇటోకలు ఊరియాని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చింది ఎవరిని? నిర్దోషమైన ఊరియా, మంచి మనస్సాక్షి కలిగిన ఊరియా రాజు ఎదుట రాజు నిలబెట్టారు. ఊరియా యుద్ధం బాగుందా? భయంకరంగా ఉందయ్యా. భయంకరంగా ఉందయ్యా, యుద్ధం ఘోరంగా ఉందా. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో నోరులు తెరుతారా, అట్లా చూస్తారా? ఎప్పుడు ఏ టైంలో ఏం బాంబు పడుతుందో. ఇప్పుడు ఏ దేశానికి బాంబులు తెలుసు, వీళ్ళందరికీ తెలుసండి. అన్నీ చూస్తూ ఉంటారు, రాత్రులు అందరూ చూస్తూ ఉంటారు, అన్నీ తెలుసు. చెప్పుకుంటూ పోతారు, మనకెందుకు మెలకన్నా కూర్చుందాం అనుకుంటారు వీళ్ళు. అమ్మా బాంబులు పడే టైము, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. పిల్లలకు సాట, తల్లులకు సాట, చిన్నపిల్లలు పాలు లేక కాలుపోయిన వాళ్ళు, చేయిపోయిన వాళ్ళు, అమ్మా చనిపోయిన వాళ్ళు, కుటుంబాలు పారిపోయిన వాళ్ళు, కట్టుకున్న బట్టలతో పారిపోతున్నారు. సమాధానం లేదు బిడ్డలారా, బిడ్డలేదా? పట్టుకొచ్చారయ్యా, నిలబెట్టారు. యుద్ధం బాగా జరుగుతుందయ్యా. ప్రాణం పోయే సమయం ఇది, పోరాడే సమయం అయ్యా. నిశ్చయముగా మనం జయించాలయ్యా. సరే, నిశ్చయముగా మళ్ళీ తర్వాత జయించదు కానీ, పోరాడదు కానీ, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా
భోంచేసి రెస్ట్ తీసుకొని రాపో అన్నాడు. ఏమండి, మనమైతే అందమైన భార్య ఇంట్లో ఉంది, అన్ని సిద్ధపరిస్థితి ఇంట్లోకి వెళ్ళి మనమైతే సంకలు కొట్టుకునే వాళ్ళం. బా అందరూ యుద్ధంలో ఉంటే నన్ను ఇంటికి వెళ్ళి బా నా రాజు ఎంత మంచోడో, మా అయ్యగారు అయ్యా మా అయ్య ఎంత మంచోడో, నాకు ఎంత అవకాశం ఇచ్చాడు అనుకునే వాళ్ళం, సంతోషపడిపోయాం, పరిగెత్తే వాళ్ళం అండి. లేట్ చేయకుండా పరిగెత్తాడు. ఊరి ఏమన్నాడు చదవండి అక్కడ. ఊరి ఏమన్నాడు 11:8 చదివినారా? 11:8 గట్టిగా దోషములేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై దోషములేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై దోషములేనివాడా నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా హల్లెలూయా. అమ్మా రాజుగారు అన్నారు, మంచిగా భోంచేసి ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో, రెస్ట్ తీసుకో. బాగా వినండి. ఉరియా గారి ఇంటికి పోతే దావీదు పాపం ఆయన మీద వేసేస్తాడు. మన పాపం కప్పుపుచ్చుకోవడానికి, మన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఏరే వాళ్ళ తల మీద ఎత్తుక్కోకూడదా, ఏరే వాళ్ళ కుటుంబాన్ని ఎత్తుక్కోకూడదా. నీ తప్పు. దావీదు అనుకున్నాడు, నేను దావీదు కోటలో సీయోను కోటలో పాపం చేశా, ఎవరి దృష్టిలో లేదు ఇది అన్నాడు అనుకున్నాడు. ఎవరి దృష్టిలో లేదు అనుకున్నాడు, కానీ ఎవరి దృష్టిలో లేకపోయినా నా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది పాపం. దావీదు పాపం నా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది. నీ పాపం, నీ పిల్లల పాపం, నీ కుమారుడు పాపం, నీ భర్త పాపం, నీ భార్య పాపం నా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది. నా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది. నీ పాపానికి నువ్వు బలైపోవాలి, నీ పాపానికి నువ్వు మరణించాలి, నీ పాపానికి నీకు శిక్ష రావాలి. నా యేసయ్య అన్నాడు, నేను దిగొస్తున్నాను, నీ పాపం నా మీద వేసుకుంటాను, ముళ్ళ కిరీటముగా చేసుకుంటాను, నా తల మీద పెట్టుకుంటాను. నా శాపం నాది, నా శాపం నాది, నీ పాపం నాది, శాపం తీరిపోవాలి, పాపం తొలగిపోవాలి, నేను నీ కోసం బలైపోవాలి. మీకు కూడా ఈ కూటమి ఏమైనా భోజనాలు పెడతారు లేదా? భోజనాలు ఉన్నాయి, రాత్రులు ఉన్నాయి, మధ్యాహ్నం ఉన్నాయి, మీరు తినటం ఎగరటం అంతే. భోజనాలు ఉన్నాయి. రాజు భోజనం. ఏం భోజనం అది? రాజు భోజనం పంపించాడు. దొరికింది నాకు, ఛాన్స్ దొరికింది అనుకోట్లా. చదవమ్మా. ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. రాజనగర ద్వారము దగ్గర పండుకొనెను. నా సేవకులు ఉన్నారయ్యా, నా సేవకులయ్యా, పొట్టగడ్డ
సేవకులు ఉన్నారు, పోరాడే సేవకులు ఉన్నారు. నా సేవకులతో పండుకుంటానయ్యా, నా సేవకులతో అట్ట అంటారు. మన 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 యుద్ధ భూమిలో ఉన్నారు అట్ట అంటారు. ఏంటండి టైం అయింది, ఇంకా ఏంటి ముగిసలేదు పాస్టర్ గారు, ఆత్మహుషుడు అయిపోయాడా ఏంటి? టైం కూడా చూసుకోవట్లా, ఇవాళ టైం ఎక్కువ అయిపోయింది. మన మన వీళ్ళు ఎవరు, వీళ్ళు యుద్ధ సైనికులు, వీళ్ళు మన యుద్ధ సైనికులు అందరూ అరగంట చాలు అండి, ఇంక ముగించండి బాబు, అరగంట చాలు. కానీ మా సేవకునితో నేను కలిసి రాత్రి పండుకోవాలి, కలిసి నేను పోరాడాలి, నేను ఆలయంలో పండుకోవాలి, ద్వారం దగ్గర పండుకోవాలి. రాజుగారి ద్వారం, ఆ ద్వారమే నా యేసయ్య పాదాలు. యేసయ్య పాదాల దగ్గర నువ్వు పండుకో, నీ జీవితం ఫలవృతంగా మారిపోతుంది, శిగిరించబడతాది, ఆశీర్వదించబడతావు, ఆత్మతో నింపబడతావు. ఆయన దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాన్ని ఒక్క రాత్రి పోయాజు పాదాల దగ్గర పండుకుంది రూతు, ఒక్క రాత్రి పండుకుంది రూతు. ఆమె జీవితమే 3 బారిన జీవితం శిఖరించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఒక్క రాత్రి ఎలియాజరు రిబ్కా వాళ్ళ ఇంట్లో పండుకున్నాడు. ఒకే ఒక రాత్రి పొద్దున్న లేచింది రిబ్కా, పొద్దున్న లేచి సూటిగా తీసుకుని వెళ్ళిపోతానని. కారణం ఏంటి? ఒక్క రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలు, యేసు మీద విశ్వాసం కలుగు చేస్తాడు. యేసయ్య ముఖ దర్శనం నీకు దొరుకుతుంది, అబ్రహాము ముఖ దర్శనం దొరుకుతుంది, తండ్రి ఇల్లు నీకు దొరుకుతుంది, వాగ్దాన భూమి నీకు దొరుకుతుంది. నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఊరియా ఎక్కడ పండుకున్నాడంటే మందసం దగ్గర పండుకున్న ఊరియా, సేవకులతో పండుకున్న ఊరియా, రాజు గుమ్మమ్మ దగ్గర పండుకున్న ఊరియా. శాంసన్ అడగండి, శాంసన్ నువ్వు ఎక్కడ పండుకుంటావు అంటే ఢిల్లీలో తొడ మీద పండుకుంటాను. ఎక్కడ పండుకున్నాడంట? ఢిల్లీలో తొడ మీద పండుకున్నాడంట. ఏ తొడ మీద పండుకున్నా ఆ తొడ పోడు గుండు చేసింది. బైబిల్లో ఉంది, ఇదంతా కథ కాదండి, కథ కాదు నేను చెప్పేది, బైబిల్లో ఉందే నేను చెప్తున్నా. పో భోజనం చేసి ఫుల్గా ఏంటయ్యి రాజు భోజనం అంతా ఫ్రూట్స్. ఎరుసలేంలో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఎరుసలేంలో ఫ్రూట్స్ ఉంటే మనకి అన్నం తినబుద్ధి అవుతుంది. ఆ ఫ్రూట్స్ ఒలివ కాయలు, ఆ కాయలు ఈ కాయలు ఫ్రెష్గా ఉంటాయి. తినలేక రోజుకు 12 కాయలు ఒలివ కాయలు తినేసాను నేను. రోజుకు 12 కాయలు అంటే రేగ్గాయలు ఉంటాయి, పుల్లగా ఉంటాయి, అయినా సరే నవ్వులేసి మింగేసేసి అలాంటి పనులు పలహారాలు పెట్టి ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళిపో, హాయిగా భార్యతో కాలం గడిపిరా డ్యాన్స్ చేసి అని చెప్పాడు. బా దొరికిందిరా సాక్షి అనుకున్నాడా? లేదు రాజా, లేదు నేను నమ్మకస్తుని, నమ్మకంగా యుద్ధం చేసేవాడిని. నా మనసులో ఉంది యుద్ధం, నా హృదయంలో ఉంది దేవుని మందసం పెట్టే, నా హృదయంలో ఉంది యజమానుని సంతోషపరచాలి. నమ్మకస్తుని నేను పోరాడతాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజు ద్వారం దగ్గర పండుకున్నాడు. చూడండి అక్కడ 2 సమూయేలు 11:18 2 సమూయేలు 11:10 చదువు. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు, బైబిల్ ఎదర పట్టుకో, వెనక కాదు, బైబిల్ ఎప్పుడు వెనక పెట్టుకోకూడదు, అట్టి ఇట్లా పట్టుకో. ఆయుధం ఎట్టు పట్టుకుంటే ఇట్టు పెట్టుకుంటావు, ఆయుధం ఇట్టు పట్టుకోవాలి, ఆయుధం చదువమ్మ తల్లి. నువ్వు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా. ఎంతో ప్రయాణం చేసి వచ్చావు, ఏం ప్రేమ అండి అది. నువ్వు ప్రయాణం చేసి వచ్చావు నాయన, ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయినా నాయన, ఇంటికి వెళ్ళరా నాయన, ఇంటికి వెళ్ళు, నా తలనొప్పి పోతుంది, నా పాపం అంతా నీ మీద వేసి రుద్ది తప్ప. చదువు. ఉపాయం ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదని అడిగాడా ఊరియా మందస్సమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగా. దయచేసి ఆయన మాటలు వినండి, ఆయన మాటలు. రాజుతో మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడుతున్నాడు. దావీదు రాజా, రాజుగారు అంటే గడగడ వణికిపోవాలి. నాకు చూడండి, రాజుగారు అంటే మాట్లాడటానికే గడగడ వణికిపోతారు. దావీదు రాజు అంటే మందస్సమును అమ్మా మళ్ళీ చదువు. మందస్సమును రాజా మందస్సమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగాను
గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను యుద్ధ భూమిలో దండులో ఉండగాను భోజన పానములు చేయుటకును అగనండి భోజన పానీయం చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రమాణము తోడు ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో రాజుతో ఉత్తరమిచ్చెను. ఏమి నమ్మకస్తుడండి. ఈరోజు 30 సంవత్సరాలు నువ్వు సంఘంలో ఉన్నావు, రక్తం కారిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి, విల ప్రాణాలు పోతున్నాయి, ప్రాణం తగ్గించే వాళ్ళు ఉన్నారు. నేను నా మందసమ దగ్గర యథార్థమంతుడై నిలబడ్డాను. ఇంటికి పోయేవాడిని కాదు, భోజనాలు చేసేవాడిని కాదు, భార్య దగ్గర పరుండేవాడిని కాదు. నా హృదయంలో నా పోరాటం ఇది. ప్రభు రాకడా, ప్రభు రాకడే. నేను ఇంటికి పోయేవాడిని కాదు, నేను అలాగూ చేసేవాడన కానా. నేను ఉందమ్మా, నేను ఉందా, నేను అలాగూ చేయవాడన కాదు, అలాంటి వాడన కాదా. నేను యథార్థమైన మనస్సాక్షి గల వాడనై ఉన్నాను. యథార్థమైన మనస్సాక్షి గల మందసము దగ్గర పోరాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినండి, ఒకటి మందసం చెప్తున్నాడు, రెండోది ఇశ్రాయేలు చెప్తున్నాడు, మూడోది యూదావారిని చెప్తున్నాడు, నాలుగోది గుడారం. ఏంటంటే అది నాలుగోది గుడారం. బాగా వినండి. ఇదిగో ఆయన పేరేంటి? ఊరియా. మర్చిపోతామండి. ఊరియా పెట్టుకోవాలి. అది చూడాలి. నువ్వు నాకెళ్ళగా చూసి ఆడు చూడు. ఊరియా ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత యథార్థపరుడు. అయ్యా, గుడారంలో మందసం, గుడారంలో ఇశ్రాయేలు, గుడారంలో యోధావారు, గుడారంలో ఉన్నారయ్యా. గుడారం బాగా వినండి. ఇదిగో ఈ మాట చాలా బాగా వినాలి. ఇదిగో ఊరియా శరీరం, ఊరియా దేహం, ఊరియా హృదయం. ఈ దేహమే గుడారం. ఈ దేహమే గుడారం. ఈ దేహమైన ఈ గుడారంలో మందసం ఉండాలి. ఈ గుడారంలో ఇశ్రాయేలు ఉండాలి. ఈ గుడారంలో యూదావారు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదావారు ఉన్నారంట. యూదావారు ఎవరో తెలుసా మీకు? యూదావారు ఏం చేస్తారు అని అంటే, యూదావారు ఏం చేస్తారంటే, యూదావారు రాత్రి మగులు స్తుతి చెల్లిస్తూ ఉంటారంట. యూదా గోత్రం. ఏ గోత్రం? యూదా గోత్రం. రాత్రి మగులు నోర్లు తెరవండి, సాములారా నోర్లు తెరవండి. ఏం చేస్తారు? స్తుతి చెల్లిస్తూ ఉంటారంట. యూదా స్తుతి చెల్లిస్తేనంట. యూదా స్తుతి చెల్లిస్తే కొండలు గుట్టలు గంతులేసి గొర్రె పిల్లల్లాగా ఆడతాయంట. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి. మీదే గోత్రం కాదు, నిద్రపోయే గోత్రం. ఏంటంటే ఎండకి బాయిలేరుకోవాలని చచ్చిపోతున్నాయి. అమ్మా, యూదా గోత్రం. అయ్యా 114వ కీర్తన 1వ వచనం చదువుతాలి. యూదా, నువ్వు చదవద్దులే, నువ్వు అట్టుండీ ఆయన. ఐగుప్తులో నుండి చదవమా. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు అన్య భాషగల జనులలో నుంచి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. చదవమా. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూసి పారిపోయెను. ఎర్ర సముద్రము
రహదారిగా మారగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము తొలగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము తొలగిపోయెనే. మా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే హల్లెలూయా చెప్పండి ఏంటంటే? ఇలాంటి నేను అలాగే చూస్తాను, చూస్తున్నాను నా బోర్డు. స్తోత్రం హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. యోధావారు స్తోత్రం చెప్తా ఉంటే, యోధావారు స్తోత్రం చెప్తా ఉంటే, చెప్తా ఉంటే సముద్రం పారిపోయాను. పారిపోయిందా నిదానంగా వెళ్తాంలేమమ్మా అన్న. పారిపోయాను. యోధావారు స్తోత్రం చెప్తుంటే సాతాన్లు మీ ఇంట్లో పారిపోవాలి, దురాత్మలు పారిపోవాలి, పిశాచి పారిపోవాలి, దురాత్మలు పారిపోవాలి, శాపం పారిపోవాలి, పాపం పారిపోవాలి. స్తోత్ర 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 స్తోత్ర. రెండు చేతులు పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా 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 ఆకుండా ఆకుండా. స్తోత్ర 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 చెప్పు గట్టిగా చెప్పు. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. స్తోత్రము చెప్పేటప్పుడే నీ నోట్లో అగ్ని జ్వాల, నీ కళ్ళల్లో అగ్ని రవ్వలు రవ్వాలి. స్తోత్రం చెప్పేటప్పుడు అలాంటి ఆత్మతను దహించబడదువు గాక, నింపబడదువు గాక, నింపబడదువు గాక, దహించబడదువు గాక, తాకబడదువు గాక. జయం జయం జయం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున్న లేచి స్తోత్రం చెప్పండి రా 4 కూర్చుంటారు కానీ స్తోత్రం చెప్తున్నావా? చెప్తున్నానా? స్తోత్రం. నల్లగుడ్లు కింద పోతుంది, తెల్లగుడ్లు పైకి వస్తున్నాయి. స్తోత్రం 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 అట్లా చెబితే సైతాన్ని పారిపోతాడా? పారిపోతాడా? నీలో ఒక ధూపం రావాలి, నీలో ఒక శక్తి రావాలి, ఆమేన్. నీలో ఒక బలం రావాలి. ఆమేన్. యూదా గోత్రంలో ఉందంట ఆ శక్తి. యూదా గోత్రం ఉంది. యూదా గోత్రం పరిశుద్ధాత్మ పొందిన గోత్రం, ప్రత్యేకించబడిన గోత్రం. పరిశుద్ధాత్మ పొందిన స్తోత్రం ఎలా ఉంటుంది చెప్పండి? పరిశుద్ధాత్మ పొందిన స్తోత్రం ఎలా ఉంటుంది? వాటర్ బాంబ్. వాటర్ బాంబ్. వాటర్ బాంబులు ఎవరైనా చూసారా? వాటర్ బాంబులు ఎవరైనా చూసారా? వాటర్ బాంబులు అంటే గోలీ సోడా. గోలీ సోడా వాటర్ బాంబులు అంటే తెలుసా మీకు? గోలీ సోడా తెలుసా అండి? తెలుసా? గోలీ సోడా ఇట్లా కొట్టగానే అంట ఆ సోడా ఇట్లా పెట్టి ఇసిరేసామనుకో, బాంబు పేలిని బాంబులను పేలితే లోపలికి పేగుల్లోకి పొట్టలోకి పేగుల్లోకి గుండెల్లోకి దూసుకొని వచ్చు. జయము మీద జయము పొందుచు, బలము మీద బలము పొందుచు, నిలబడే సమయం ఒక సమయం వస్తుంది నీ ఎదుట నిలబడే సమయం అదే. హల్లెలూయా. నిలబడే సమయం ఒక సమయం వస్తుంది నీ ఎదుట నిలబడే సమయం అదే. హల్లెలూయా. యూదావారు ఎవరిల్లు? యూదావారు ఒక పక్క ఉన్నారంట గుడారంలో. రెండోది బాగా వినండి, రెండోది ఎవరన్నారు?
ఓ తల్లి సిస్టర్, ఇశ్రాయేలు ఇంత లేటుగా చదివితే అట్టమ్మ నీరసం వచ్చినట్టు. ఇశ్రాయేలు ఆ రెండో పక్కన ఇశ్రాయేలు ఉన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరు? రాజ్యం, ఆమా? ఆయనకు రాజ్యం. రాజ్యం కాదు, రాజు కాదు. ఇశ్రాయేలు ఎవరో? ఇశ్రాయేలు యోదావ. ఇశ్రాయేలు ఎవరో? ఇశ్రాయేలు యోదావారు. యోదావారు రాత్రి మగులు స్తుతి ధూపం లేకుంటే రాజ్యాలు కదిలిపోతాయి, రాజ్యాలు కదిలిపోతాయి, రాష్ట్రాలు కదిలిపోతాయి, గుట్టలు కదిలిపోతాయి, సముద్రాలు పారిపోతాయి, సముద్రం పారిపోతుంది, గుట్టలు పారిపోతాయి, కొండలు పారిపోతాయి. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేల్. చూడబాకండి. ఇశ్రాయేలు దేవునితో పోరాడేవాడా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కృప నుండి దూరపరచలేదని, నా యేసు కృప నుండి దూరపరచలేదని ఆగిపోను నేను, సాగిపోతున్నాను, ఆగిపోను నేను, ఆనందించు. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. సిలువను మోసుకొని హల్లే. గట్టిగా 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 గట్టిగా. హల్లే. ఇటు పక్క ఎవరున్నారు? యోదావారు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఎర్ర సముద్రము ఏమైందంటండి? అయ్యగారు, అయ్యగారు, బ్రదర్ గారండి. ఎర్ర సముద్రం. యోధా స్తుతి చెప్తా ఉంటే, యోధా స్తుతి చూసిన ఎర్ర సముద్రము నిలువలేక పారిపోయెనే, ఆరిన నేలగా మారెనే. యూదా స్తుతి చూసిన ఎర్ర సముద్రము నిలువలేక పారిపోయెనే, ఆరిన నేలగా మారెనే. వర్ధిల్లెదను, వర్ధిల్లెదను, వర్ధిల్లెదను నీ కృపలో. వర్ధిల్లెదను, వర్ధిల్లెదను, వర్ధిల్లెదను నీ కృపలో. నీ కృప నన్ను స్థాపించగా వర్ధిల్లెదను నీ కృపలో.
ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? రాత్రి చెప్పా మీకు మెసేజ్, రాత్రి మెసేజ్ చెప్పే ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు దేవుని దింపాడు, ఇశ్రాయేలు పోరాడుతున్నాడు, ఇశ్రాయేలు దేవునితో పోరాడేవాడు. ఓ పక్క యూదావారు, ఓ పక్క ఇశ్రాయేలు. పోరాడే గుంపు, దేవుని పోరాడే గుంపు, స్తోత్రం చెప్పే గుంపు. పైకి తలెత్తు, సింహంలాగా కథలు సింహం. మందసం పెట్టా, మందసం పెట్టా, ఈ మందసం పెట్టే యేసయ్యా ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. పోరాడుతా ఉన్నాడు. అయ్యా నిలబడు, అక్కడ నిలబడు. ఎదురు 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 నిలబడండి, ఎదురు నిలబడండి. ఇట్లా పెట్టి చెయ్యి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. నువ్వు ఇట్లా అట్లా అది పెట్టా. చూడండి చూడండి చూడండి, బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి. ఈయనగారు, ఇదిగో ఈయనగారు దావీదు రాజుగారు ఆజ్ఞాపించాడు, దావీదు రాజుగారు ఆజ్ఞాపించాడు. ఊరియా ఇంటికి వెళ్ళు అన్నాడు, ఇంటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు నువ్వు రాత్రి ఇక్కడ పండుకున్నావు? నీకు ఆజ్ఞ ఇచ్చా నేను. ఆ రాజు ఆజ్ఞ తిరస్కరిస్తే నీ తల ఎగిరిపోద్దని తెలియదా నీకు? నిలబడ్డాడు సింహం వలె, సింహం వలె నిలబడ్డాడు. పాపము చేసిన హృదయం మనస్సాక్షిది. ఈ హృదయము, ఈ మనస్సాక్షి కలవరపడతా ఉంది, ఆందోళన పడతా ఉంది, ఎత్తుక్కుంటుంది, మార్గాలు ఎత్తుక్కుంటుంది. నిలబడ్డాడు సింహం వలె, సింహం వలె. అయ్యా బాగానండి. ఊరియా తనల పైకి ఎత్తాను, ఇద్దరు ఇద్దరు అట్టెత్తాను, అట్లా నిలబడ్డాడు. ఇగో బాగా వినండి, బాగా వినండి. ఊరియా నిలబడ్డాడు రాజు ఎదుట. రాజు నిలబడే దమ్ము ఎవడకు లేదు. రాజు నిలబడి అన్నాడు, రాజా రాజా దావీదు రాజా, నీ సైన్యములో ఒక నమ్మకస్తుడు పోరాడేవాడు ఉన్నాడు రాజా. కొట్టు గట్టిగా, గట్టి కొట్టు, గట్టి కొట్టు. నీ సైన్యములో ఒకడు ఉన్నాడు, నీ సైన్యములో ఒకడు ఉన్నాడు. వాడు నమ్మకస్తుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, మనస్సాక్షి కలిగి, యథార్థమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. మరణానికి భయపడేవాడు కాదు, మరణానికి భయపడే కాదు, నమ్మకంగా బలిపీఠం మీద ప్రాణాలు పట్టగలిగిన వాడు. సంఘములో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. ఊరియా లేచునుగాక, ఊరియా లేచునుగాక. నీ ఇంటిలో ఒక ఊరియా, నీ గర్భంలో ఒక ఊరియా, నీ కుటుంబంలో ఒక ఊరియా, నీ సంఘములో ఒక ఊరియా. లేచి నమ్మకస్తుడా, లేచి నిలబడాలి. నీ మనస్సాక్షి నిన్ను రేపు యేసయ్య దగ్గర యథార్థవంతుడుగా నిలబెడుతుంది. రేపు యేసు రక్తముతో కడిగిన మనస్సాక్షి, యేసు రక్తంతో కడగబడిన మనస్సాక్షి, పాపం క్షమించబడిన మనస్సాక్షి రాజు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. నా యేసు ఎదుట యథార్థమైన మనస్సాక్షి పెట్టుకొని రేపు ధైర్యంగా నా తండ్రి, నా ప్రభువా, డాడీ, అయ్యా, ఇదిగో నీ సింహాసనం ఎదుట నేను నిలబడి ఉన్నాను. ధైర్యముతో నిలబడి ఉన్నాడు. ఈ రోజున ఒక యథార్థమంతుడు కావాలి. దేవుడు యథార్థమంతులను ఎతుకుతున్నాడు. దేవుడు ఒక ఊరియాను ఎతుకుతున్నాడు. నమ్మకంగా పోరాడే వాళ్ళని ఎతుకుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. లాస్ట్గా 2 మాటలు చెప్పి నేను ముగిస్తా, బాగా వినండి. ఊరియా చరిత్ర. దావీదు అన్నాడు, సరే నాన్న, ఇక ప్లాన్ మార్చేశాడు. రాజుతున్నని ఊరియాతో అనగా ఊరియా వాడును మరునాడును యెరూషలేములో నిలిచాను. నేడును రేపును ఎక్కడ నిలబడ్డాడు? యెరూషలేములో నిలబడ్డాడు. యెరూషలేములో నిలబడ్డాడు. ఎవరు? ఊరియా. యెరూషలేములో నిలబడ్డాడు. యెరూషలేములో నా యేసయ్య రక్తం చిందిస్తున్నాడు. యేసయ్య రక్తం చిందిస్తున్నాడు.
మీకు సప్పట్లు రావట్లేదు, మీకు ఉద్యమం రావట్లేదు. ఆగండి. యెరూషలేములో నా యేసయ్య సిలువ వేయబడుతున్నాడు. యెరూషలేములో యేసయ్య రక్తం చిందించబోతున్నాడు. యెరూషలేములో నిలబడు, ఈరోజు రేపు నిలబడు. యెరూషలేములో యెరూషలేములో ఊరియా నిలబడితే దావీదు మహారాజు ఏం రాస్తున్నాడంటే మరణ శాస్త్రం రాస్తున్నాడు. ఈయన్ని యుద్ధంలో పెట్టి చంపేయండి, బతకనివ్వద్దని మరణ శాస్త్రం రాసేసి ముద్రించి కవర్లో పెట్టి రాజు ముద్రేసి, ఇదిగో ఈ ముద్ర తీసుకొని, ఈ కవర్ తీసుకొని నువ్వు యావాబు దగ్గరికి యుద్ధంలోకి వెళ్ళిపో అని చెప్పాడు. దావీదు అనుకున్నాడు, నా రాజ్యంలో ఇంత నమ్మకస్తుడు ఉన్నాడా? నా రాజ్యంలో ఇంత నమ్మకస్తుడు, నా పరిపాలనలో ఇంత నమ్మకస్తుడు ఉన్నాడా? కదిలిపోయాడు దావీదు మహారాజా. నీ నమ్మకత్వాన్ని చూసి, నీ పరిచర్యను చూసి, నీ యుద్ధాన్ని చూసి నా దేవుడే కదిలిపోవాలి. పొడిచి చంపేయండి రాశాడు లెటర్లో. ఆయన మరణ శాస్త్రం ఆయనే మోసుకొని వెళ్తున్నాడు. యేసయ్య సిలువ యేసయ్య మోసుకొని వెళ్తున్నాడు. మరణ శాస్త్రం మోసుకొని వెళ్తున్నాడు. గొర్రెపిల్ల మనసు, ఊరియా మనసు యేసయ్య మనసులోకి మారింది. యేసయ్య గొర్రెపిల్లగా మారిపోయాడు, మోసుకొని వెళ్తున్నాడు. ఒక వాక్యం చదివితే నేను ప్రార్థన చేస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథం 11:24-25 చదివాను. 11:24-25. అప్పుడు ప్రాకారం మీద నుండి వీలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయను. బాగా వినండి. బాగా యుద్ధం రేజ్ అయింది. యుద్ధం బాగా ఉమ్మరంగా సాగుతుంది. దావీదు గారు మాత్రం యెరూషలేములోనే ఉన్నారు. యుద్ధంలోకి వచ్చాడు. లెటర్స్ ఇచ్చారండి. బాగా వినండి. లెటర్స్ ఇచ్చారు. యోవాబు చదివాడు. ఏముందండి దాంట్లో? ఉరియాను చంపండి అని లెటర్లో ఉంది. బాగా వినండి. దేనికోసం చంపుతున్నాడండి? అబ్బా తల్లారా, దేనికోసం చంపుతున్నాడు? పాపము బయటపడుద్దని. పాపం బయటపడి నెలకి పాపం పెరుగుతుంది. నెలకి పెరుగుతుంది. నెలకి తెలిసిపోతుంది. 9వ నెల వచ్చేసరికి ఇంకా అందరికీ తెలిసిపోతుంది. రే ఊరియా ఎక్కడున్నారా? యుద్ధం. మరి ఏంటి అమ్మగారికి గర్భం వచ్చింది? ఆమె చెప్తుంది, దావీదు రాజుగారి వల్ల నాకు వచ్చిందని చెప్పేస్తుంది. పాపం బయటపడుతుంది. పాపం ముందు నిర్దోషమైన గొర్రెపిల్ల బలైపోవడానికి సిద్ధంగా ఉంది. మీ విశ్వాసం, మీ పోరాటం, మీ నమ్మకత్వం, మీ ఆత్మీయ జీవితం ఎంత నమ్మకంగా కాపాడుకోవాలి, ఎంత యథార్థంగా ఉండాలి. దేవుని సైన్యములకు అధిపతి అయిన సైన్యములో ఒక సైనికుడు, యథార్థం కలిగిన వాడు. తిమోతి, క్రీస్తు యేసు సైనికుడు. నువ్వు ఏ రోజైనా కష్టాలు వచ్చినా వెనక్కి తిరగకూడదు. నువ్వు నాతో కలిసి పోరాడు. మంచి పోరాటం పోరాడు. సైనికుడి వలె పోరాడు. యజమానుని సంతోషపెట్టే సైనికుడుగా నిలబడు. యథార్థమైన మనస్సాక్షితో నిలబడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా, నేను నీ పాదాల దగ్గర, మందసం దగ్గర యూదా వలె, ఇశ్రాయేలు వలె యథార్థమైన మనస్సాక్షి కలిగి మందసము కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తిగా నేను ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ మందసం పెట్టే నా యేసయ్యను చూపిస్తుంది. నా యేసయ్య కొరకు నేను నిలబడతాను. శ్రమల్లో కదిలిపోను, బాధల్లో కదిలిపోను,
విశ్వాసములో నిలబడుదుముగాక. ప్రారంభించిన విశ్వాసం చివరి శ్వాస వరకు నిలబడుదుగాక. పోరాడుతూనే ఉంటాను. నేను ఎనుదీసే వ్యక్తిని కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు పిలిచి ఊరియాను తీసుకెళ్ళి యుద్ధము ముందు. అమ్మా సిస్టర్ గారు తీసుకురా, బైక్ తీసి చదువు చదువునా 11:24 నుంచి చదువు. అప్పుడు ప్రాకారం మీద నుండి వీళ్ళు కాళ్ళు తమ సేవకుల మీద అంబులు వేయగా, బాణాలు వేస్తుండగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమవుతున్నాడు. బాగా వినండి, యుద్ధము ముందు పెడితే బాగా వినండి. శత్రువులు బాణాలు ప్రాకారం నుంచి బాణాలు వేస్తా ఉంటే ఒక బాణము పొట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒక బాణము ఎన్నుపూసలో గుచ్చుకొని వచ్చి ఎన్నుపూసలో దూరిపోయింది. వచ్చి ఒక బాణము ఛాతి కింద దూరిపోయింది. బాణాలు పెట్టి కొడతా ఉంటే ఇదిగో రక్త దారలు అలా కారుతూ ఉంటే ఆ యుద్ధ భూమిలో నిలబడి ఆ మందసం పెట్టి చూస్తున్నాడు.
యుద్ధ భూమిలో నిలబడి మందసం పెట్టని చూస్తున్నాడు. ఆగండి ఒక మాట చెప్తాను. బాణాలు వేసి చంపుతూ ఉన్నప్పుడన్నా, రక్తము కారిపోతున్నప్పుడన్నా, అయ్యా ఒక్కసారి నా అందమైన భార్యను మనిషిబాను చూపించండి అయ్యా అన్నాడా? మీ నోర్లు ఏమైపోయినాయి? నోర్లు తెరవట్లేదు అన్నాడా? అయ్యా నా అందమైన భార్య, అయ్యా నా అందమైన భార్య, చనిపోతున్నానయ్యా, నా ప్రాణం విడుస్తున్నాను, ఒక్కసారి నా భార్య చూపించు అన్నాడా? మందసము పెట్టినే చూస్తున్నాడు, మందసము పెట్టినే చూస్తున్నాడు. యేసుని చూడు, యేసుని చూడు, యేసుని చూడు, సియోను చూడు, యెరూషలేమును చూడు, ప్రభు రాకను చూడు, యేసును చూసే కన్ను, కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆకాశం వైపు కళ్ళెత్తాడు. మందసము పెట్టి ఎదుట యుద్ధ భూమిలో, ఏ యుద్ధ భూమిలో నేను అడుగు పెట్టానో ఆ యుద్ధ భూమిలో నా ప్రాణాలు పెట్టడానికి నేను యుద్ధ భూమిలోకి వచ్చాను. ఏసయ్య సైన్యంలో ఉన్నానో, సంఘములో ఉన్నానో, ఏ సంఘములో అడుగు పెట్టానో ఆ సంఘములోనే చివరి శ్వాస నేను ఇడవాలి. ఏ పరిచర్యలో అడుగు పెట్టానో ఈ పరిచర్యలో చివరి శ్వాస నేను ఇడవాలి. ఏం తీర్మానాలు, ఏమి విశ్వాసాలు, ఏమి నమ్మకస్తం, ఏమి మనస్సాక్షి. ఒక్క ఊరియా ఈరోజు దేవునికి కావాలి. ఊరియా వైరాగ్యం నీలోనికి వచ్చును గాక, ఊరియా నమ్మకస్తం నీలోకి వచ్చును గాక, ఊరియా విశ్వాసం నీలోనికి వచ్చును గాక. ఊరియా నిలబడి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసును చూడండి, యేసును చూడండి, యేసును చూడండి. నీ కొరకు సిలువ వేయబడిన యేసును చూడు, నీ కొరకు పాపం కొరకు కొట్టబడిన యేసును చూడు, రక్తము కారుస్తున్న యేసును చూడు, ప్రాణము బలిగా అర్పించిన యేసును చూడు. మందసము పెట్టి వైపే చూస్తున్నాడు కానీ భార్య ఎక్కడ కూడా మనసులో కూడా హృదయంలో కూడా రాలేదండి. లేదా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. హెబ్రీ పత్రిక 12:1 చదువుతాను. 12:1 హెబ్రీ పత్రిక. త్వరగా ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘాల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, మనము కూడా ఎవరండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తు. ఎదుట ఉంచబడిన పందెమిది, నీ ఎదుట ఉంచబడిన పోరాటం ఇది. గట్టిగా పావురాళ్ళు
పావురాలు కనపడాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎట్లా ఉన్నారంటే మన ఎదుట ఎట్లా ఉన్నారండి? అమ్మా 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 దయచేసి ఒకటో వచ్చిన చదువు మళ్ళీ. ఇంత గొప్ప సాక్షి ఆగండి, సమూహం ఆగండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆగండి, మేఘాల వలె ఆవరించి ఉన్నారంట. ఎవరి మేఘాలు? ఎవరి మేఘాలు? ఎవరి మేఘాలంటే ఎవరి మేఘాలంటే యుద్ధములో జయించిన వారు, యుద్ధములో జయించిన వారు మేఘాల వలె ఆవరించారంట. మేఘాల వలె ఆవరించిన ఊరియా, మేఘాల వలె ఆవరించిన ఊరియా చెప్తున్న మాట. అమ్మా ఆగిపోవద్దు, కొత్త నిబంధన సంగమా ఆగిపోవద్దు, శ్రమల్లో ఉన్న సంగమా ఆగిపోవద్దు, ప్రభు చేస్తున్నాడు ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. జయము, జయము, జయము. భారాన్ని చూడబాక, మనుషులను చూడబాక, బలకెంతను చూడబాక, యేసు వైపు చూడ, యేసు వైపు చూడ. ఆమేన్. సిలువలో నీ కొరకు 3 మేకుల్లో వేలాడుతున్న నా యేసయ్యా, పరిగెత్తుకొని రా, యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని రా. నువ్వు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి అయ్యా. సియోన్ నాకు కావాలి, యెరూషలేము నాకు కావాలి, బాప్తిసం నాకు కావాలి, మారు మనసు నాకు కావాలి. నా పాపమంతా యేసయ్య రక్తముతో కడగబడును గాక, కడగబడును గాక, క్షమించబడును గాక, క్షమించబడును గాక. ఒక మాట, ఒక మాట. నేను ఎడబట్టుకోమని నిన్ను బ్రదర్గా తలకాయ పెక్కించు. నువ్వు నవ్వకూడదు. నీ ఎదుట ఈ మనస్సాక్షిని పట్టుకొని ఉన్నానయ్యా, భార్యను పట్టుకొని లేనయ్యా, ఆశలు పట్టుకొని లేనయ్యా, పిల్లలు పట్టుకొని లేనయ్యా, కోరికలు పట్టుకొని లేనయ్యా, నా యథార్థమైన మనస్సాక్షిని పట్టుకొని ఉన్నానయ్యా. నువ్వు యథార్థమైన మనస్సాక్షి కావాలంటే బాగా వినండి, యేసయ్య రక్తంతో నీ మనస్సాక్షి కడగబడాలి, బాప్తీసంతో నీ మనస్సాక్షి కడగబడాలి. బాప్తీసంతో కడగబడిన మనస్సాక్షి, యేసయ్య రక్తంతో కడగబడిన మనస్సాక్షి రేపు పొద్దున సియోనులో ఆయన సింహాసనం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట ప్రతి ఒక్క మనస్సాక్షి నిలబడుతుంది, ప్రతి ఒక్క మనస్సాక్షి నిలబడుతుంది. కడగబడిన మనస్సాక్షి అయి ఉండాలి. ఒకవైపు గొర్రెల గుంపు నిలబడుతుంది, మరొక వైపు మేకల గుంపు నిలబడుతుంది. గొర్రెల గుంపులు మనస్సాక్షి కడగబడిన గొర్రెల గుంపు ఇది, మేకల గుంపు మనస్సాక్షి కడగబడిన గుంపు అది. మనమంతా యేసయ్య రక్తము కిందికి రావాలి, యేసయ్య రక్తముతో కడగబడాలి. కడగబడిన వారమై బాగా వినండి, అలాగే కళ్ళు మూసుకొని ఒక మాట చెప్పనా, మీకు ఒక మాట చెప్పనా. ఈయన మరణానికి వెళ్ళే ముందు 2 రోజులు ఎక్కడున్నాడు? ఇంకా చదవకూడదు, చెప్పాలి. మరణానికి వెళ్ళే ముందు 2 రోజులు ఎక్కడున్నాడు? చెప్పి అడుగుతున్నా, చెప్పకుండా అడగలా. యెరూషలేములో నిలబడ్డాడు. 2 రోజులు యెరూషలేములో నిలబడ్డాడు. యెరూషలేములో యేసయ్య రక్తం ఉంది. యేసయ్య రక్తం మనస్సాక్షిని కడిగేసింది. బాగా వినండి, యేసయ్య రక్తం ఏ రక్తం చెప్పగలరా? యేసయ్య రక్తం ఏ రక్తం చెప్పగలవా? ఏంటో నిర్దోషమైన రక్తం రాయబడింది. ఇంకా పరిశుద్ధమైన రక్తం, ఇంకా ఇంకా నిష్కలంకమైన రక్తం, ఇంకా అమూల్యమైన రక్తం. అవును, ఇంకా ఇంకా నేను చెప్తా, ఆఖరిగా నేను చెప్తా, నా యేసయ్య రక్తం క్షమించే రక్తం. అలాగ పట్టుకున్నాడు. ఒంటి నిండా బాణాలు, కారిపోతుంది రక్తం. చూశాడు. ఒక్కసారిగా యెరూషలేములో యేసయ్య రక్తంతో యథార్థమైన మనస్సాక్షితో ఏమన్నాడు తెలుసా? అంటే ఆ
చచ్చిపోతూ బాణాలు వేసి కొడత బాణాలు దిగిపోతూ ఉంటే పైకి చూసి కళ్ళు తేలేసి ఒక్క మాట అన్నాడు, నా యజమానుడైన దావీదు రాజుగారిని క్షమించుతున్నానయ్యా అన్నాడు. గట్టిగా 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 హల్లెలూయా. సీయోను కొండ, కదిలే కొండ కాదు. చూడండి బాగా వినండి. నీ భార్యని ఎవడన్నా చెరిపేస్తే నువ్వు క్షమించగలవా? అయ్యగారు చెప్పండి, క్షమించగలవా? నీ భార్యని ఎవడన్నా చెరిపేస్తే క్షమించగలవా? ఊరియా నిలబడి మనస్సాక్షి అలా పట్టుకొని, ఆయన తెలిసిపోయింది ఆ ఉత్తరం నాదే, ఆ మరణశాస్త్రం నాదే తెలిసిపోయి మనస్సాక్షి చెప్పేసింది. అంతా చెప్పేసి అప్పుడు వెంటనే ప్రభు దగ్గర, నా యజమానుడైన దావీదును మనసు నిండా నేను క్షమిస్తున్నాను తండ్రి. క్షమించగలవా? పాపాన్ని క్షమించే రక్తం, పాపిని క్షమించే రక్తం, ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరిచి పరలోకానికి సిద్ధపరిచే రక్తం అది. 2 రోజులు యెరూషలేములో నిలబడినందుకు క్షమాపణ వచ్చేసింది. రేపు తీర్పులో ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి పట్టుకొని, యథార్థమైన మనస్సాక్షి పట్టుకొని, మేఘాల వలె వస్తున్న పరిశుద్ధుల్లో ఒక్కడగా నిలబడి ఉన్నాడా? యథార్థమంతుడిగా నిలబడి ఉన్నాడా? యథార్థమంతుడు నిలబడి ఉన్నాడు. ఆ మనస్సాక్షి మనకు కావాలి, కడగబడిన మనస్సాక్షి కావాలి. మేఘాల వలె, నిర్మలమైన మేఘాల వలె, మేఘాల వలె ఆవరించున్నారంట. జయించిన పరిశుద్ధులందరూ, భోగించిన పరిశుద్ధులందరూ, పోరాడిన పరిశుద్ధులందరూ మనకి సాక్షులై నిలబడ్డారు. వారిలో ఒక్కడై నిలబడ్డాడు. అదియా నీవు కొత్త నిబంధన సంఘం, బాప్తీసం ద్వారా కడగబడిన సంఘం, రక్తం ద్వారా కడగబడిన సంఘం, యేసయ్య ముఖ దర్శనం చేసే సంఘం, సిద్ధపడుతున్న సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, యేసు క్రీస్తు సైనికుడు, నమ్మకమైన సైనికుడు వలె పోరాడు. వెనక్కి తిరగవద్దు, వెనక్కి చూడవద్దు. మనందరం లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం, మనందరం లేచి నిలబడదాం. ఒక సైనికుడు ఉన్నాడు, నమ్మకమైన సైనికుడు, యథార్థమైన సైనికుడు. నిలబడండి, అట్లా నిలబడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని, ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అయ్యా అయ్యా, ఒక నమ్మకస్తురాలుగా ఉండాలయ్యా, ఒక నమ్మకస్తుడిగా ఉండాలయ్యా. నోర్దరు దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగేవాడు కాదు, వెనక్కి తిరిగి వెళ్ళేవాడు కాదు. నమ్మకస్తుడు వై, యథార్థమైన మనస్సాక్షి కలిగి, మందసము కలిగిన వాడవై, యోధావాన్ని కలిగిన వాడవై, ఇశ్రాయేలు కలిగిన వాడవై నిలబడి ఉన్న వ్యక్తివి నువ్వు. నిలబడి ఉన్న వ్యక్తివి, పోరాటంలో ఉన్న వ్యక్తివి, యుద్ధంలో ఉన్న వ్యక్తివి. కృప ఎమ్మడి కృప పొందుకో, కృప ఎమ్మడి కృప పొందుకో. కృపలో జయము కలుగును గాక, కృపలో జయము కలుగును గాక, కృపలో జయము కలుగును గాక. రీ శరల బాబా 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 పురాల బందర బస్ లవ ప్ర కందర బస్ రీ శరల బందర బాబా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము
కొడుతూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ప్రభు సన్నిధిలో అందరూ ఆనందించు. మనము పోరాట ఈ భూమిలో ఉన్నాం. ప్రభు బలం ఎంత భూమిలో ఉన్నాం మనం? ప్రభు కృపణ మీదికి రావాలి. స్తుతించేటువంటి ఎంత భూమిలో మనం ఉన్నాం? ప్రభు సన్నిధిలో నువ్వు ఆనందించబడాలి, బలపరచబడాలి. వెనక్కి తిరిగే వ్యక్తి కాదు. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నీ దేవుని రాజ్యమును చేరుకోవటానికి యుద్ధ భూమిలో నువ్వు నిలబడి ఉన్నావు. నీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు. నీ ముందు సేవకులు నిలిచి ఉన్నారు. నీ ముందు
బాప్తీసం పొందడానికి నీళ్లు నిలిచే ఉన్నాయి. నీళ్లు సిద్ధపరిచాడు దేవుడు, ఆత్మను సిద్ధపరిచాడు దేవుడు, సేవకులను సిద్ధపరిచాడు దేవుడు. ఆలస్యము చేయవద్దు, ఆలస్యము చేయవద్దు. యుద్ధ భూములోంచి వెనక్కి తిరగవద్దు. తీర్మానం చెయ్యి, నిబంధన చెయ్యి. దేవునితో ఒక నిబంధన కలిగి ఉండు. నాకు బాప్తీసం కావాలి తండ్రి, నీ రాజ్యం కావాలయ్యా. నా మనస్సాక్షి కడగబడాలి, నా హృదయం కడగబడాలి, నా తలంపులు కడగబడాలి. నాకు బాప్తీసం కావాలి నాయనా. ఒక తీర్మానం చేసుకోండి. దేవునితో చిన్న నిబంధన, నాకు బాప్తీసం కావాలయ్యా. అలాంటి వారు, అలాంటి ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేయి పైకెత్తండి, నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తండి. నాకు దేవుని రాజ్యం కావాలి, బాప్తీసం కావాలయ్యా. నాకు దేవుని రాజ్యం కావాలి, బాప్తీసం కావాలయ్యా. వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. నా కుడి చేయి పైకెత్తండి, నేను ప్రార్థన చేస్తాను. 1 2 3 4 5 6 ఆ కుడి చేయి పైకెత్తిన వాళ్ళు ముందుకు రమ్మని ప్రార్థన చేస్తాను. కుడి చేయి పైకెత్తిన వాళ్ళు ముందుకు రండి, వేదిక దగ్గరికి ముందుకు రండి. నేను ప్రార్థన చేస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. వాళ్ళు వేదిక దగ్గరికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ కుడి చేతులు పైకెత్తిన వాళ్ళు వేదిక దగ్గరికి నిలబడండి. నిలబడండి, వరుసగా నిలబడండి. సిగ్గుపడవద్దు, ఎవ్వరు కూడా సిగ్గుపడొద్దు. దయచేసి అందరూ దేవుని రాజ్యం కావాలి తండ్రి. మీ కుడి చేయి పైకెత్తిన వాళ్ళు ముందుకు రావాలి. కావాలయ్యా, నాకు దేవుని రాజ్యం కావాలి. నాకు దేవుడు దయచేసి ముందుకు రావాలి. దేవుడు కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. కుడి చేయి పైకెత్తిన వాళ్ళు దయచేసి ముందుకు రండి, సిగ్గుపడవద్దు. స్తోత్రం 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 స్తోత్రం. వెనకున్న వారు, ఇంకా వెనకున్న వారు చేతులు రండి, రండి, ప్రార్థన చేస్తారు. రండి, ప్రార్థన చేస్తారు. కావాలి తండ్రి, నాకు దేవుని రాజ్యం కావాలి ప్రభా. అయ్యా, నేను వెనక్కి తిరగనయ్యా, నేను లోకంలోకి వెళ్ళనయ్యా. నాకు బాప్తీసం కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ 3 ఆత్మలు, 1 2 3 ఆత్మలు దేవుని రాజ్యం, ఆయన చిత్తం చేయడానికి నిలబడి ఉన్నాయి. ఆ ఆత్మల కోసం మనం కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాణం, ఆత్మ, శరీరము బాప్తీసం ద్వారా సంపూర్ణ పరిచి ప్రభు రాకడికి సిద్ధపరిచి పరిశుద్ధపరిచి తండ్రి, శరీరము, ప్రాణము, ఆత్మ అయ్యా నీ రాజ్యం స్వతంత్రించుకోవటానికి సంపూర్ణ పరిచి మీ చిత్తం సంపూర్ణ నెరవేర్చే ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా స్తోత్రం నాయన. ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణ పరిచి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని కృప దయచి యేసు నామమున పొందుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం. దేవుడు ఇప్పటి వరకు మనల్ని నడిపించిన యేసుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె పోరాడము నాయా. నీ దాసును మీరు నిలబెట్టి ఈ సంఘంతో నాయన మంచి మనస్సాక్షి కలిగినటువంటి, యథార్థమైన మనసు కలిగినటువంటి యూరియా దావీదు రాజు జీవితంలో జరిగిన పొరపాటును సరిచేసుకోకుండా తప్పును కప్పిపుచ్చుకునేటట్టుగా ప్రభా, నిర్దోషి ప్రాణాన్ని తీసినట్లుగా ప్రభా అయా మీకు స్తోత్రం. మా వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు నిన్ను స్తుతిస్తాం, ఇశ్రాయేలు వలె నీ కొరకు పోరాడుతాం నాయనా. నీవు మాకు అనుగ్రహించిన ఈ పరలోకపు గవినిలో మంచి సైనికుని వలె నేను ఉంటానయ్యా అని పరిశుద్ధుల ద్వారా మాట్లాడిన దేవుడు తీర్మానం చేసుకుందాం. యూదా వలె ఎప్పుడు స్తుతిస్తాను, ఇశ్రాయేలు వలె నేను పోరాడుతాను, ఊరియా వలె నీ కొరకు నేను నిలబడతాను. మరణ శాసనము నా కొరకు నియమించబడ్డ యథార్థమైన మనసుతో నీవు నాకు ఇచ్చిన భార్య యందు నేను సంతోషపడను. రాజు సహితము లెక్క చేయకుండా యథార్థముగా నిలవబడ్డాడు. నాతోటి వారు, నాతోటి యుద్ధ ప్రవీణులు దండులో ఉండగా నేను నా ఇంటికి వెళ్ళి సంతోషపడతానా? దావీదు రాజు, అది నేను చేయను. స్తోత్రం. అన్ని విషయాల్లో నమ్మకస్తుడు అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. విన్న వాక్యాన్ని తీర్మానం చేసుకుందాం. శ్రేష్టమైన మాటలు చేతులెత్తుదాం. చేతులెత్తి నేను ఈ సంఘంలో నీ కొరకు ఊరియా వలె నమ్మకంగా బ్రతుకుతాను. క్రీస్తు యేసునందు మంచి సైనికుల వలె విశ్వాసాన్ని కాపాడుకొని పోరాడుతాను.
హల్లెలూయా, హల్లెలూయా. మేఘమలే ఆవరించి ఉండగా అవునయ్యా. ఏ పాపానికి, ఏ శరీరేచ్ఛకు, అవును ఏ రాజా. ధనాపేక్షకు నా జీవితాన్ని నేను అపవిత్రపరచుకోను. హల్లెలూయా. అయ్యా, నిజముగా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం. మేము అలాగ మంచి సైనికుల వలె మీరు మాకు అనుగ్రహించిన పరిచర్యలో నాయనా నడిపించుచున్నందుకు మీకు స్తోత్రం. పురికొల్పినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, వందనాలయ్యా. గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని అయ్యా, పోక్షింపబడిన హృదయం ఊరియా వలె తండ్రి మేము ఉండునట్లుగా మీరు కార్యాలు జరిగించండి. అయినా ఈ ఘనమైన పరిచర్యలో నీ దాసులు తండ్రి కీర్తిశేషులు పాలయ్య గారు ముగించిన ఈ పరిచర్యలో అలాంటి వారిని మీరు ఉంచి జరిగిస్తున్నారయ్యా, మీకు స్తోత్రం. ఇంకా నమ్మకమైన వారిని మీరు లేపుతున్నందుకు స్తోత్రం. ఇంకా అనేక మంది ఊరియా వలె నీ కొరకు, ఈ పరిచర్య కొరకు మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారయ్యా. తనకు తెలుసు తన గురించి రాయబడిన మరణ శాసనం, అయినా దావీదు రాజు గారిని క్షమించమని నిన్ను వేడుకున్నాడయ్యా, మీకు స్తోత్రం. నీ అమూల్యమైన రక్తం మమ్మల్ని క్షమించి ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టింది, జ్యేష్ఠుల సంఘములో నిలబెట్టింది అయ్యా. అయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మేము ఎప్పుడు నిన్ను స్తుతిస్తామయ్యా. మా వ్యక్తిగత జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ పోరాటాల్లో వెనుకంజ చేయకుండా ఇశ్రాయేలు వలె పోరాడే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ఘనమైన పరిచర్యలు మీరు తోడైండి నడిపించండి ప్రభు. నీ దాసులకు అనుగ్రహించిన ఈ సేవను బట్టి మీరే కార్యాలు జరిగించి ప్రతి విశ్వాసిని బట్టి మీకు స్తోత్రం నాయనా. నీ కొరకు మీ దాసుల ద్వారా ప్రకటించబడిన మాట కొరకే అయ్యా, బాప్తిసం పొంది రక్షించబడి పాపాలు క్షమించుటకు నిలవబడిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించు. కార్యాలు జరిగించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కార్యాలు జరిగించు. మా ప్రియుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి స్తుతించి వెడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యను సావాసం సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకి, మరి ముఖ్యంగా ఈ సేవకి, సంఘానికి, సేవకులకి, ఇదిగో ఈ పగటి వేళ మంచి సైనికుల వలె పోరాడే ప్రతి బిడ్డకి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.